హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము ఎలక్షన్స్ కోసం ఇంటికైతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా నైట్ 9 అయితే అవుతుంది. 9కి అయితే స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా మా ప్లాన్ అయితే ఈరోజు కాదండి ఊరికి వెళ్ళేది. కాకపోతే మా పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అయితే ఎండగా ఉంటుంది, సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అని అయితే చెప్పారు. సో మేమైతే ఈరోజు ఒంగోలుకి అయితే వెళ్తాము. రేపైతే అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తాము. వెళ్తుంటే ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపించిందండి, చాలా బాగుంది. లైటింగ్ అదైతే చాలా బాగా వేశారనమాట. లోపలికి వెళ్దామా అని అయితే అనుకున్నాము, బట్ కాకపోతే అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా, మళ్ళీ మాకు ఇంటికి వెళ్ళేసాక లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. ఇంకా మామిడి పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదా, వెళ్తుంటే ఉలవపాడు దగ్గరలో అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. నైట్ మేము అక్కడికి వెళ్ళేసరికి 10 అలా అయితే అయింది. అయినా సరే అన్ని షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఓపెన్లో. అలాగే మ్యాంగోస్లోనే చాలా రకాలు ఉంటాయి కదండి, రసాలని, ఉలవపాడు అనేసి ఇలాగ చాలా నేమ్స్ అయితే నాకు సరిగా తెలీదు. అలాగా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇంకా మేము కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా బండి స్లో చేసుకుంటూ మంచిగా ఎక్కడ ఉన్నాయా అనేసి చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఫ్రూట్స్ అన్నీ అయితే అక్కడ చాలా బాగున్నాయండి. ఇంకా ఫైనల్గా మేమైతే ఒక చోటకైతే ఆగేసి ఇంకా తీసుకుంటున్నాము. ఇంకా మేము వాళ్ళని అయితే అడిగాము, ఇవి అసలు స్వీట్గా ఉంటాయా లేకపోతే పుల్లగా ఉంటాయా అని చెప్పేసి. వాళ్ళైతే ఒక ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చారు టేస్ట్ చూడమని చెప్పేసి. రియల్గా చాలా అయితే బాగున్నాయి, తీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంకా మళ్ళీ. అలాగే చాలా దూరం అండి, రోడ్డు 2 సైడ్స్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రైస్ కూడా అంతేనండి, నార్మల్గానే ఉన్నాయన్నమాట, మరి ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవు. అలాగే నేనేమనుకుంటానంటే రైతుల దగ్గర కనుక కొనుక్కుంటే ₹1 తక్కువగా ఇస్తారు, అలాగే ఒక ఫ్రూట్ అనేది ఎక్కువ కూడా ఇస్తారు కదా అని అయితే అనుకుంటాము. ఈ విషయం పైన మీరేమంటారు అన్నది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. 11 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా నైట్ అక్కడే రెస్ట్ తీసుకొని ఇదైతే మార్నింగ్ అండి. మా హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నారనమాట. ఇంకా మేము కూడా వాచెస్ చూద్దామని చెప్పేసి ఇక్కడ టైటాన్ వరల్డ్కి అయితే వెళ్ళాము. బట్ కలెక్షన్ అయితే అక్కడ ఏం లేవండి, చాలా తక్కువగానే ఉన్నాయి. మాకైతే అంత ఏం నచ్చలేదు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. నాని అల్లరి అయితే చాలా బీభత్సంగా ఉందండి బస్సులో అయితే. నాని కోసం అయితే ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఏంటనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఇవ్వండి, ఇవి నాని కోసం తీసుకున్న డ్రెస్సులు అయితే 2 తీసుకున్నాను అన్నమాట. ఈ రెండింటిలో ఏది బాగుంది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే ఇంకా తాటి ముంజలు అంటారు కదా, అవి కూడా తీసుకున్నాము. నాకు చాలా ఇష్టం అండి ఇవి, అందుకనే తీసుకున్నాం అన్నమాట. అలాగే ఇంకా నిన్న మ్యాంగోస్ తీసుకున్నాం కదా, ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం మా అమ్మ ఆవులకు సొప్పు కొద్దామని చెప్పేసి వెళ్తుంటే ఇంకా మేము కూడా వెళ్ళాం అన్నమాట. నేను కూడా కోస్తానని చెప్పేసి ఇక్కడ వెళ్ళానండి కోయడానికి. ఏదో జస్ట్ అయితే అలా ట్రై చేశాను, నాకైతే అంతగా రాదు, బట్ నాట్ బ్యాడ్, కొంచెం బెటర్ అన్నమాట. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అండి. మేము మ్యాక్సిమం రోజు వెళ్తామండి, మా అమ్మ వాళ్ళ ఊరికి కనుక వెళ్తే మ్యాక్సిమం రోజు వెళ్తాము ఆవుల దగ్గరికి. అక్కడ చాలా బాగుంటుందండి, నేచర్ బాగుంటుంది, చల్లగాలి. అలాగా నాని కూడా చాలా ఎంజాయ్ చేస్తాడండి అక్కడికి తీసుకెళ్తే. ట్రాక్టరు, ఆవులను చూసుకుంటూ ఇంకా పొలాలు ఇవన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాడు. అందుకని చెప్పేసి మేము రోజు వెళ్తాం అన్నమాట అక్కడికి. నేనే ఇంకా రోజుకు ఒకసారే వెళ్తానండి ఈవినింగు, బట్ నాని అయితే రోజుకు 2-3 టైమ్స్ వెళ్తాడనమాట, మార్నింగు ఈవినింగు ఇట్లాగా. మా నాన్న తీసుకెళ్తాడు. అదిగోండి అక్కడ చూడండి, ఇక్కడ అప్పుడు లాస్ట్ వీడియోస్లో చూశారు కదండి సొప్ప కట్ చేసే మిషన్ అని చెప్పేసి, ఇలాగైతే కట్ చేస్తారండి సొప్పని. అలాగే మేము ఊరికి వెళ్ళడానికి 2 డేస్ ముందే బాగా వర్షం పడి గాలి అయితే వచ్చిందంట. సో మేము ఇక్కడ ముందైతే పాకాలాగా వేశారండి, పందిర్లాగా. బట్ ఆ గాలికి అదంతా అయితే ఎగిరిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా ఎగిరిపోయింది అన్నమాట. ఇంకా నాని అయితే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇగోండి ట్రాక్టర్ అయితే ఎక్కాడు.
దీన్ని డ్రైవింగ్ చేస్తాడంట. బాగా ఎంజాయ్ చేస్తాడండి. పైన బర్డ్స్ వెళ్తుంటే చూపిస్తున్నాడు నాకు. అక్కడ పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళతో కూడా బాగా ఆడుకుంటాడనమాట నాని. చూడండి కింద కాదు చూడు అలాగా వాటర్లో బాగా ఆడుకుంటాడు. అలాగే ఇక్కడ బుజ్జి ఆవు ఉంటే దాంతో కూడా బాగా ఆడుకుంటున్నాడు అనమాట నాని. ఫస్ట్ ఏమో దాని దగ్గరికి వెళ్ళాడండి. అది ఇలా అనేసరికి తర్వాత భయపడ్డాడు. అందుకని చెప్పేసి కొంచెం దూరంగా వెళ్ళాడు. అది కూడా నానితో ఆడుకుంటుంది అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఇంకా మేము ఎక్కువగా ఆవుల ఫారం దగ్గరికే వెళ్తామండి. నాని అయితే ఇంకా ఎక్కువ వెళ్తాడు నాకంటే. ఇంకా ఇలా మా ప్రయాణం అయితే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అయితే జరిగిపోయింది. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.